హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తున్నా. చీకటి ఉంది, ఇట్లానే లైట్ ఉంది. టైము 4 అవుతుంది. 4 o'clock స్టార్ట్ చేస్తున్నా. చెప్పాను జ్యూస్ చేయాలంట. పండ్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో. చాలా రోజులు అయింది తీసుకొని వచ్చి పండ్లు అన్నీ అంతే ఉన్నాయి. అరటిపండు కూడా ఉంది కానీ అరటిపండు వద్దు. అరటిపండు జ్యూస్ అట్లా రేపు అట్లా చేద్దాం. నువ్వు తీస్తావా? జ్యూస్ జార్ తీసుకొని వద్దాం. అది ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని వద్దాం. గిన్నె వేసి వస్తుంది మొత్తం. ఇగో ఈ గిన్నెలో తీసేసి మొత్తం అయ్యి గ్రైండర్ జారా. ఓ గ్రైండర్ జార్ ఉందంట. నేనేమో జ్యూస్ జార్ అనుకున్నా. ఇదేనా అడుగుదాం ఒకసారి. ఇదేనా? ఇది కాదంట. ఇదేమో మేబీ ఇదా? చిన్నదా? దీనిపైన ఏం లేదు. ఆడున్నట్లుంది. ఆ డబ్బు వెనకాల దాక్కున్నది. ఈ జార్ని అంటున్నట్టుంది. ఇదేనా? సరే కడుక్కొని వస్తా. కడుక్కొని వచ్చేసిన జార్ అయితే. పండ్లన్నీ పుల్లగా అవుతున్నాయి. చాలా రోజులు అయింది తీసుకొని వచ్చి. చల్లగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వచ్చిన కాబట్టి మమ్మీ చెప్పింది జ్యూస్ చేయమని. ఎందుకు మమ్మీ జ్యూస్ ఇప్పుడు? ఈ పుల్లగా అవుతున్నాయి. మరి ఫ్రిడ్జ్లో పెట్టినాక ముందు పుల్లగా ఉన్నవి కానీ తీసుకొచ్చి వారం కన్నా ఎక్కువే. అప్పుడు ఎప్పుడో తీసుకొచ్చింది చిన్న హాస్పిటల్కి పోయేటప్పుడు. ఎప్పుడు నేను ఆదియోగి పోకన్నా ముందు అంతకన్నా ముందు తీసుకొచ్చినాం. 10 రోజులు అట్లా అవుతున్నాయి. జామ పండ్లు ఇవి తీసుకొస్తుంది. జామ పండ్లు కూడా అట్లా చల్ల అయినా ఫ్రిడ్జ్లో పెట్టిన పెట్టేటందుకు చల్లగా అయినందుకు తినాలనిపిస్తలేవు. ఏమైతే లేవు. అందుకే ఇన్ని రోజులు లేకుంటే ఎప్పుడో అయిపోతుంది. ఇవి ముందే చలికాలం తినబుద్ధి అయితే లేదు. అందులో చల్లగా ఉన్నందుకు మళ్ళీ జెర్సేపు ఎండకు పెట్టేసి కూలింగ్ పోయిన తర్వాత తినడానికి వస్తుంది. అంత ఓపిక లేదు మా మమ్మీకి. మళ్ళీ కూలింగ్ పోయే వారికి నేను ఒక చాక్ తీసుకొస్తాను సీడ్స్ అన్ని తీసేయడానికి. సీడ్స్ తీసేసి జ్యూస్ చేద్దాం. నువ్వు ఇవి ఇట్లా సపరేట్ చేస్తే లోపల ఉన్న సీడ్స్ తీసేస్తా నేను. దాని లోపల గింజల్ది ఒక చేతితోనైతే తీసినకి వస్తలేదు. తీసేసి గ్రైండ్ జ్యూస్ చేసేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఓకేనా? సీడ్స్ అయితే సపరేట్ చేసేసిన. ఇన్ని గానం ఇందులో వేసేసిన ఫ్రూట్ అంతా. ఇన్ని గానం సీడ్స్ వచ్చినాయి. చెట్లు పెంచుదామా? ఆరెంజ్ చెట్లు. ఫస్ట్ ఎండబెట్టాలి. దీన్ని ఎండబెట్టాలి. విత్తనాలు చెట్లు పెట్టడానికి మమ్మీ ఈ చెక్క మీద ఏమంటుంది చూద్దాం. పెరుగుతాయా లేవా? జ్యూస్ చేసుకొని వస్తా. చల్లిపోయినాయి మొత్తం కాదు, కొంచెం చల్లిపోయింది. ఏం లేదు, టేస్ట్ కోసమని ట్రై చేస్తున్నా. పుల్ల ఉంది. కొంచెం షుగర్ వేస్తే సెట్ అవుతుంది. కొంచెం షుగర్ వేద్దాం. నువ్వు తాగుతావా జ్యూస్? చక్కెర వేస్తావు. ఏమొద్దు. వద్దా? వద్దు. నార్మల్గా ఉంది. అంత పుల్ల లేదు, ఏం తీయలేదు. అట్లనే పోసుకొద్దునా? కొంచెం పోసుకరా. పుల్ల ఉందా? నార్మల్గానే ఉంది. నార్మల్ లేదమ్మా, పుల్లగా ఉన్నది నాకైతే. మమ్మీకి వద్దంట జ్యూస్, పుల్ల ఉందంట. షుగర్ వేసుకుంటేనేమో మమ్మీ తాగదు. షుగర్ వేసినాక ట్రై చేద్దాం. ఇంకొంచెం వేయాలి షుగర్. జ్యూస్ అయ్యింది. ఇప్పుడు వడపోసుకొని తాగాలి. వడపోస్తున్నా. అవుతుందో కాదు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో తాగుతున్నా. బాగాలేదు, మొత్తం చేదుంది. మొత్తం చేదుంది. ఆరెంజ్ జ్యూస్ ఫెయిల్. జ్యూస్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఆరెంజ్ జ్యూస్. ఇంకా ఒక బనానా తినేసి వాకింగ్ అని వెళ్ళేసి వస్తాం. నేను ఒక ఇద్దరం. నేను వాకింగ్ పోతా అంటే మా మమ్మీ ఇదంతా ఊడమంటుంది. అందుకే ఊడ్చేసి వెళ్తా. మా మమ్మీ కూడా పానం ఒప్పుతలేదంట. పానం ఒప్పుతలేదు. వాకింగ్ అయితే క్యాన్సిల్ అయింది.
చేతన్ ఫోన్ చేసింది ఇందాకనే వాకింగ్ పోయి వచ్చే వరకు కూడా టైం అవుతుందని చేతన్ దగ్గరికి వెళ్తున్నా. చేతన్ దగ్గరికి వెళ్ళేసి చేతన్ని పిక్ చేసుకుని టీ పాయింట్కి వెళ్ళేసి జెర్సేపు కూర్చొని వాతావరణం చేసేసి వస్తాం. రోడ్ పక్కన స్వెటర్స్ ఉన్నాయి చూస్తున్నాం. ఈ 450 అంట, 350 అంట, అవి 550 అంట. అవతల లాస్ట్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బాగుందా చేతన్కి? అది మంచిగా అయింది. మంచిగా ఉంటే తీసుకుంటాం. ఇవి మంచిగా లేకపోతే కట్అవుట్ అదిరిపోయింది. అదిరిపోయింది. స్వెటర్లు చూసినాం, వాడు రేట్ ఎక్కువ చెప్తున్నాడు, తక్కువ చెప్తలేడు. ఇంకా వద్దని మేము వెళ్ళిపోతున్నాం. కనిపిస్తున్నాం, మేము కనిపిస్తలేము కదా. టీ టైంకి వచ్చినాం, ఒక చాయ్ తాగేసి ఇప్పుడు టేబుల్ టెన్నిస్ ఆడడానికి వెళ్తున్నాము. స్పీడ్లో వస్తున్నాం మేము ఇప్పుడు. మేము మొన్న వచ్చిన దగ్గరికి వచ్చినాము. మొన్న స్నూకర్ ఆడినాం కదా, ఇప్పుడు టేబుల్ టెన్నిస్ ఆడడానికి వచ్చినాం. టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాం ఈరోజు. వాడు బ్యాట్లు చెక్ చేస్తున్నాడు ఏది మంచిగా ఉందని. వాడు రోజు ఆడతాడు, వాడు ప్రో ప్లేయరే. ఆయనకి సీదానే కొట్టినీక రాదు, ఉల్టా కొట్టుకున్నాడు. టేబుల్ కేసి కొట్టావు తమ్ముడు నువ్వు. వాడు డైరెక్ట్ 6 కొట్టిండు, ఆడపోయింది తెలుసు. నువ్వెందుకు కొడుతున్నావురా? ఇంకా ఆడికి ఈడికి అందుతుందని నువ్వే కొడతావా? ఈ లైన్ గో, ఈ లైన్ దాటితే నాది, ఆ లైన్ అక్కడ సైడ్ నీది. చేతన్ సర్వ్ చేస్తున్నాడు, కొట్టిండు, రవి ఇడిచి పెట్టిండు. కాదు ఇగో తొండి లేపుతున్నాడు వీడు. మరి ఆట పడ్డా కానీ టేబుల్ మీద అడ్డగా లేదా? నా మూతికేసి కొట్టిండు ఈడ. వచ్చింది వచ్చింది డైరెక్ట్ కొట్టిన కొట్టొద్దా? పాయింట్ అయితే మాది. నువ్వు జరుగు. మాకు పాయింట్స్ 19 మీకు 21. పట్టుకోమంటే పట్టుకొని ఇస్తా కదా. వావ్ పోయింది. ఎట్లా కొట్టిన పోయింది, మాకు పాయింట్. పడ్డది. వీళ్ళకి టేబుల్ టెన్నిస్ ఆడడానికి వస్తలేదని స్నూకర్ ఆడడానికి వచ్చినాం. మొన్న ఆడినాం కదా, ఇది అన్న జనాన్ని వస్తుంది, అది ఇంత కూడా రాదు వీళ్ళకి. ఇది వచ్చింది ఆడదామని పైకి వచ్చినాం. అదొక 1/2 అవర్ ఆడినాం, ఇదొక 1/2 అవర్ ఆడినాం. నీకు రాదు గడి, నేను చెప్తా. పడదు. పడు నువ్వు కూడా పడు. అడ్డి మారి కొట్టి షాట్ పడదురా. కొట్టు, స్ట్రైట్ కొట్టు. అది టేబుల్ టెన్నిస్ స్నూకర్ ఆడేసి వచ్చినాం. ఇంకా ఆడ రికార్డ్ చేయలే, ఇంకా చాలా రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ ఏమంటారు, స్టోరేజ్ ఫుల్ అయ్యింది. స్టోరేజ్ ఫుల్ అయినందుకు రికార్డ్ చేయలేకపోయినా. లాస్ట్గా అయితే అందులో స్నూకర్లో మేమే గెలిచినాం. చేతన్ వాళ్ళు కూడా పోయినరు. అక్కడ రికార్డ్ చేద్దామంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. వాట్సాప్లో ట్రై చేద్దాం అనుకుంటే వాట్సాప్ ఓపెన్ అవుతలేదు, స్టోరేజ్ ఫుల్ అయినందుకు. స్నాప్చాట్లో రికార్డ్ చేసిన, స్నాప్చాట్లో కూడా ఓపెన్ అవుతలేదు. ఇంకా ఇన్స్టాల్ కూడా ట్రై చేసిన. ఇన్స్టాలో ఒక 1 వీడియోనేమో రికార్డ్ అయింది అంతే, అది ఇంకా ఎక్కువ రికార్డ్ చేయలేను. ఇంకా మా మమ్మీకి రొట్టెలు తీసుకొని వచ్చిన. ఏమైనా కానీ ఇంకా ఈ రోజుకి ఈ బ్లాగ్ క్లోజ్, సమాప్తం. మళ్ళీ రేపటి బ్లాగ్ తోని కలుద్దాం. బాయ్. సమాప్తం.